గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన కెనడీ డిసీజ్ కేసు వెలికి చూస్తుంది. ఉన్నట్టుండి కాళ్ల కండరాలు బలహీనపడడంతో పాటు చేతులు కూడా సరిగా పనిచేయకపోవడంతో గుంటూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఎం విజయుడు అనే అతను ఈ నెల 12న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ గాజుల రామకృష్ణ బాధితుడికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి కెనడీ వ్యాధి బారిన పడినట్టు గుర్తించారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో హార్మోన్ల సమతుల్యతలో మార్పు వస్తుందన్నారు. 1962లో తొలిసారిగా కెనడీ ఆయన సహచర బృందం ఈ వ్యాధిని కనిపెట్టడంతో దీనికి ఆయన పేరు పెట్టారన్నారు. ఈ అరుదైన వ్యాధి ఒకటి వచ్చింది, కెనడీస్ డిసీజ్ అంటారు. 36 ఏళ్ల యువకుడు, అతని పేరు ఎం విజయుడు, ఫ్రమ్ ఆత్మకూరు, మంగళగిరి నియర్. అయితే అతను కండరాల బలహీనత, కాళ్ళల్లో కండరాల బలహీనతతో వచ్చాడు. అవి చేతులు కూడా పాకినాయి. తర్వాత అతనికి వృషణాలు చిన్నవైపోవటం, తర్వాత వక్షజాలు కరగటం, ఇవన్నీ చూసిన తర్వాత కెనడీస్ డిసీజ్గా గుర్తించాము. అయితే జెనెటిక్ టెస్టింగ్ ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని సిఏజీ రిపీట్స్ అంటారు. సైటోసిన్, అడెనిన్, గ్వానైన్ రిపీట్స్ అవి ఎక్కువ ఉండటం వల్ల ఈ యాండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ ఉంటుంది, ఉండి ఆ టెస్టోస్టెరాన్స్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. అతనికి లిబిడో అంటారు, అంటే లైంగిక శక్తి కూడా తగ్గిపోతుంది. వృషణాలు చిన్నవి అయిపోతాయి, వక్షజాలు పెరుగుతాయి. వీళ్ళల్లో ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ లైక్ అంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధిని అరుదుగా గుర్తిస్తూ ఉంటాము. ఈ వ్యాధితో పాటు దీన్నే బల్బోస్పైనల్ న్యూరోనోపతి, కెనడీస్ డిసీజ్ అని కూడా అంటారు.